ఇప్పుడు ఆడ కాంక్రీట్ కట్టిరనుకో ఏం జరగదు. కాంక్రీట్ కట్టడం వల్ల ఫ్లడ్ లెవెల్స్ అనేవి కింద పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాదర్‌ఘాట్‌లో వర్షం పడడం వల్ల అక్కడ వరదలొస్తున్నాయి అని అంటున్నాం. అన్నప్పుడు మరి కాంక్రీట్ కట్టేసినావు నువ్వు ఆ ప్లేస్‌లో. కాంక్రీట్ కట్టినప్పుడు ఆ నీళ్ళేడికిపోతాయి? ఆ నీళ్ళన్నీ కిందకెళ్ళిపోతాయి. కిందకెళ్ళినప్పుడు సూర్యాపేటలో ఉన్న ప్రజలు మునగరా? నల్గొండలో ఉన్న ప్రజలు మునగరా? సో, ఇట్లా ఇవన్నీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అనంతగిరి కొండల మీద గూడా ఇంపాక్ట్ ఉంటది. చేవెళ్ళ ఇవన్నీ ఏరియాస్‌లో గూడా ఇంపాక్ట్ ఉంటది. అరే! ఫస్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్న కీ పర్సన్స్‌తోనే మేము మాట్లాడినాం. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. ఆ సర్వే ఆ మొత్తం బోర్డ్‌లో కీ మెంబర్స్‌తోనే మేము మాట్లాడినాం. వాళ్ళే అంటున్నారు ఇట్లా నదుల స్వభావాన్ని, నదుల ఏదైతే ఫ్లో ఉంటదో దాన్ని డిస్టర్బ్ చేస్తే అది డిజాస్టర్‌గా మారుతది. జమ్ములో జూసినాం మేము. జమ్ములో నేను, ఆరుణ్య, వర్షన్, అన్మోల్ మేమందరం అక్కడికెళ్ళినప్పుడు జమ్ములో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ని చూడడానికెళ్ళినప్పుడు, రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల ఒక టైమ్ బాంబ్ లెక్క పేలిందక్కడ జమ్ములో. అక్కడ బ్రిడ్జులు కూలిపోయినాయి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూలిపోయింది. అక్కడ ఒక ఒక నాకు తెలిసి 1, 2 క్రోర్స్ పెట్టి వాళ్ళొక కేబుల్‌నేసిర్రు. అంటే కేబుల్ కార్ అని ఉంటది. అంటే ఒక వైర్ ఉంటది. దాంట్లో కేబుల్ కార్‌తోని నదికి ఈ తీరం నుంచి ఆ తీరానికి ట్రావెల్ చేయొచ్చు. ఆ కేబుల్ కార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మేము పెట్టినాం సోషల్ మీడియాలో. సో, ఇంత డిజాస్టర్. రివర్ ఫ్రంట్ విల్ లీడ్ టు డిజాస్టర్. రివర్ ఫ్రంట్ విల్ లీడ్ టు ద వర్సన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. రివర్ ఫ్రంట్ అనేది నీళ్ళ కాలుష్యాన్ని బాగు చేయదు. ఇంకా బేకార్‌గా చేస్తది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కావాలంటే మనకి క్లియర్‌గా సబర్మతి ఉంది కదా! సబర్మతి నీళ్ళెవడైనా తాగిండా చరిత్రలో? రివర్ ఫ్రంట్ కట్టినంక సబర్మతి నీళ్ళెవడైనా తాగిండా? తాగినోడు బతుకున్నాడా ఈ రోజు వరకు?